కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపించిన వ్యక్తి, తానే కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అయి నడిపించి ధర్మాన్ని తన ఒంటి చేతులతో గెలిపించిన వ్యక్తి. లాస్ట్‌కు గాంధారి తన 100 మంది పుత్రులను పోగొట్టుకున్నందుకు ఏడ్చుకుంటా పాండవులకు శాపం పెడతాంటే శాపం పెట్టేటప్పుడు మధ్యలో శ్రీకృష్ణుడు లేదమ్మా నీ ఏడుపుకు కారణం నేనే, వాళ్ళు గెలవడానికి పాండవులు గెలవడానికి కారణం నేనే, కౌరవులు ఓడిపోవడానికి కారణం నేనే, వాళ్ళ విజయానికి కారణం నేనే, వీళ్ళ ఓటమికి కారణం నేనే, కర్త, కర్మ, క్రియ నేనే మొత్తం. ఏం చేసినా కూడా పాండవులకు శాపం పెట్టకమ్మా, ఎందుకంటే చేపించింది నేనే, చేయవలసింది నేనే, అందుకనే ఏం చేసినా నాకే శాపం పెట్టని చెప్పి శ్రీకృష్ణుడు గాంధారదేవికి అంటాడు. గాంధారదేవి శాపం పెడితే ఎట్లా అంటే శ్రీకృష్ణుడికి ఈయాడికి 30 సంవత్సరాల తర్వాత నీ యాదవ సామ్రాజ్యం మొత్తం సముద్రంలో మునిగిపోతుంది, నీ ద్వారక రాజ్యం మొత్తం సముద్రంలో నీకు మునిగిపోతుంది. నీకు అంటే ఇప్పుడు మన లాంగ్వేజ్ చెప్పుకుంటే శ్రీకృష్ణుడు ఆ శాపానికి శ్రీకృష్ణుడు లోనై అప్పటి నుంచి 30 సంవత్సరాల తర్వాత తన యాదవ సామ్రాజ్యం మొత్తం ఒకరికొకరు కొట్టుకొని చచ్చిపోతారు. తన ద్వారక రాజ్యం మొత్తం సముద్రంలో మునిగిపోతుంది. శ్రీకృష్ణుడు చివరికి తన దేహం విడిచిపోయిన తర్వాత తన దేహం దొరకడానికి వారం రోజుల టైం పడుతుంది. చిన్న బాణం తాకి చిన్న బాణం తాకి తన దేహాన్ని విడుస్తాడు. ఆ దేహం దొరకడానికి వారం రోజులు పడుతుంది. ఆ వారం రోజుల తర్వాత అర్జునుడికి దొరికి అర్జునుడు దాన సంస్కారాలు చేస్తాడు. చూడండి, ఒకటి అధర్మానికి ఎంత పవర్ ఉన్నా కూడా సాక్షాత్ శ్రీకృష్ణుడు ధర్మం వైపు ఉండి అధర్మాన్ని నాశనం చేస్తాడు. ధర్మానికి కట్టుబడి ఉన్న వ్యక్తులకు ఎన్ని ఆపదలు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా తానే కర్త, కర్మ, క్రియ అయ్యి మన ముందు నిలిచి మనకొచ్చే కష్టాన్ని సైతం తానే అనుభవించి మనకొచ్చే ప్రాబ్లాన్ని సైతం తానే అనుభవించి